రైల్వేలో లెవెల్ 1 పోస్టుల్లో ఎంపిక కావాలనుకుంటున్నారా? 35,000 కనీస శాలరీ అందుకోవాలనుకుంటున్నారా? మీరు 10th కూడా పాస్ కాలేదా? అయితే ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలి? ఎలా ట్రైనింగ్ అవ్వాలి? అనే విషయాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి. రైల్వే జాబ్ పొందడానికి కనీసం ఎన్ని మాక్ టెస్టులు రాయాలి? ఏ 20, బి 40. మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎస్ఎన్టీ, మెకానికల్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ట్రాఫిక్ డిపార్ట్మెంటుల్లోని మొత్తం 14 విభాగాల్లో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఎంపికైన వారికి అసిస్టెంట్స్, ట్రాక్మెన్, పాయింట్స్మెన్ వంటి హోదాలు దక్కుతాయి. వీరికి లెవెల్ 1 మూల వేతనం 18,000 రూపాయలు, డిఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్స్లతో సుమారు 35,000 రూపాయలకు పైగా మొదటి నెల నుంచే అందుతాయి. విద్యార్హతలను బట్టి డిపార్ట్మెంటు పరీక్షలతో భవిష్యత్తులో పదోన్నతులు పొందుతారు. అర్హత ఉన్న అభ్యర్థులు సంబంధిత ఆర్ఆర్బీకే అప్లై చేసుకోవాలి. పరీక్ష అందరికీ ఉమ్మడిగానే నిర్వహిస్తారు. ఈ పరీక్ష తెలుగు మీడియంలోనూ రాసుకోవచ్చు. రైల్వేలో లెవెల్ 1 పోస్టులకు 10th, ఐటీఐ, అప్రెంటిస్ వీటిలో ఏ అర్హత ఉన్నా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ పరీక్ష 100 మార్కులకు కాగా ప్రతి ప్రశ్నకు 1 మార్క్. రాంగ్ ఆన్సర్ కు 1/3 వంతు మార్కు తగ్గిస్తారు. 100 ప్రశ్నలు వస్తాయి. జనరల్ సైన్స్ 25, మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ లో 20 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్లు 40%, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 30% మార్కులు పొందాలి. మెరిట్ రిజర్వేషన్ల ప్రకారం కొందరిని ఎంపిక చేసి ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆర్ఆర్బీ పరిధిలో విభాగాల వారి ఉన్న ఖాళీలకు 1:3 రేషియోలో అభ్యర్థులను ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టుకు పిలుస్తారు. పురుషులు 2 నిమిషాల్లో 35 కిలోల బరువు ఇసుక బస్తాను దించకుండా 100 మీటర్ల దూరానికి మోసుకెళ్లాలి. అనంతరం కిలోమీటర్ దూరాన్ని 4 నిమిషాల 15 సెకండ్లలో చేరుకోవాలి. అదే మహిళలైతే 20 కిలోల బరువు ఇసుక బస్తాను దించకుండా 2 నిమిషాల్లో 100 మీటర్ల దూరానికి తీసుకెళ్లాలి. అనంతరం కిలోమీటర్ దూరాన్ని 5 నిమిషాల 40 సెకండ్లలో చేరుకోవాలి. బరువుల మోత, పరుగు ఈ రెండింటికి తొలి ప్రయత్నాల్లోనే లక్ష్యాలను పూర్తి చేయాలి. పీఈటీలో అర్హత సాధించిన వారి జాబితా నుంచి విభాగాల వారీగా ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి ఉద్యోగంలోకి తీసుకుంటారు. మొత్తం 32,438 లెవెల్ 1 పోస్టులు భర్తీ చేయనున్నారు. 10th, ఐటీఐ, ఎన్సీవీటీ జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే వారి వయసు జనవరి 1, 2025 నాటికి 18 నుంచి 36 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీకు 3 ఏళ్లు, దివ్యాంగులకు కేటగిరీ ప్రకారం 10 నుంచి 15 ఏళ్లు గరిష్ట వయసులో సడలింపు వర్తిస్తుంది. ఈ పోస్టులకు ఫిబ్రవరి 22 లోపు అప్లై చేయాలి. పరీక్ష తేదీలు తర్వాత ప్రకటిస్తారు. ప్రతి ప్రశ్నకు 54 సెకండ్ల సమయం దక్కుతుంది. తగిన మెలకువలు పాటించి టైం మేనేజ్ చేసుకోవాలి. పుస్తకాలను పరిమితంగానే ఎంపిక చేసుకొని వాటినే ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తే అవకాశాలు మెరుగుపడతాయి. పరీక్షకు ముందు కనీసం 20 మాక్ టెస్టులైనా రాయగలిగితే రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. జనరల్ అవేర్నెస్ కోసం ఏదైనా పత్రికను చదివి ముఖ్యాంశాలు నోట్స్ రాసుకోవాలి. 8, 9, 10 తరగతుల మ్యాథ్స్, సైన్స్ పుస్తకాల్లోని ముఖ్యాంశాలు బాగా చదివి ఎక్కువ ప్రశ్నలు సాధన చేసిన వారికి ఈ జాబ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.